UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో ఏదైతే జానీ మాస్టర్ మీద ఏదైతే ఇష్యూ నడుస్తుందో, ఏదైతే జానీ మాస్టర్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు ఫైల్ అయిందో, దాని గురించి పూర్తి వివరాలతో మన ముందు చెప్పడానికి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. విజ్ఞాన్ గారు, ఏదైతే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఏదైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఫైల్ అయిందో, అది ఒక అమ్మాయి జానీ మాస్టర్ని సెక్సువల్గా అబ్యూస్ హెరాస్మెంట్ చేస్తున్నాడని, ఆ అమ్మాయి మైనర్ నుంచి ఆ అమ్మాయి వెంటబడతారు అన్నట్టుగా చాలా మంది చాలా రకాలుగా అంటారు. సో మీ దగ్గరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? ఫస్ట్ షేక్ జానీ పాషా, ఇతని మాస్టర్ అనొద్దు, ఓకే, షేక్ జానీ పాషా అంతే. షేక్ జానీ పాషా అంటే నాకు బిగ్ బాస్ మరి శేఖర్ పాషా వస్తుంది మధ్య మధ్యలో. అది సరే, ఏదో ఒకటి. షేక్ జానీ పాషా ఈయన మీద వచ్చింది ఎలిగేషన్ కాదు. యాక్చువల్గా అందరూ ఏమంటున్నారు అంటే, 6 ఏళ్ళు అతనితో ఉన్నావు కదా, ఇన్నాళ్ళు నీకు టైం సరిపోలేదా బయటికి రావడానికి, ఇప్పుడు ఎందుకు వచ్చావు బయటికి అనే వాళ్ళకి సిగ్గుండాలి కొంచెమైనా. కానీ అసలు విషయం ఏంటంటే, ఈ పిల్ల 14 years అప్పుడే అతనికి పరిచయం అయింది. అతను ఏం చేశాడు, దాని అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు. జోడీ అప్పుడు పరిచయం అయింది, ఛాంపియన్స్లో అవకాశం ఇస్తానని చెప్పాడు. కానీ అసలు నీ స్కిల్స్ బాగున్నాయి అని చెప్పేసి, ఎందుకంటే మంచి క్లాసికల్ డాన్సర్, కటక్ బాగా చేస్తుంది అమ్మాయి, నృత్య యువమణి అనే బిరుదు వచ్చింది అప్పట్లోనే, చిన్నప్పుడే. ఆ గౌరవం ఇచ్చి ఆమెను సత్కరించారు. షీఈ్ ఎ వండర్ఫుల్ డాన్సర్. ఈయన కూడా నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండు. అప్పటికే ఆయన దగ్గర సీనియర్ అసిస్టెంట్లు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఈమెకు ఒక ఇంపార్టెన్స్. సరే పిల్ల కదా, ఏదో వచ్చింది అన్నట్టు మిగతా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యారు. అలాగే ఉంది. చిన్న అమ్మాయి వచ్చింది, పనిలో పెట్టుకున్నాడు. ఈయనకేంటంటే టీనేజర్స్ అంటే మోజు. గతంలో కూడా 2015లో ఒక కాలేజ్ అమ్మాయి మీద కూడా ఇలాగే పడితే 2019లో శిక్ష పడింది. 4 ఏళ్ళు సంతకాలకు వెళ్ళి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత 2017లో ఈ పిల్ల నుంచి టీనేజర్స్ అండ్ మళ్ళీ ఫారినర్ డాన్సర్లు వస్తారు కదా, వాళ్ళు ఇక్కడ 15,000 20,000 పని చేస్తారు. వాళ్ళని ఇక్కడ నేను పెద్ద ఇది నాతో బాగుంటే నీకు అవకాశాలు బాగా వస్తాయని చెప్పి ఫారిన్ డాన్సర్స్ అందరినీ వాడుకునేవాడు. వాడుకొని వాళ్ళకి పేమెంట్లు ఎక్కువ ఇప్పించేవాడు ప్రొడ్యూసర్ చేత. వీళ్ళకి 30,000 అంటే వీళ్ళు ఇంకా అద్భుతమైన డాన్సర్లు అని. అదేంటే లాస్ట్ టైం ఇట్లాంటి వాళ్ళకి నేనే వేరే సినిమాలో ఇంతే కదా ఇచ్చిందని ఆయనకు అనిపిస్తుంది. ఈయన ఇవ్వమన్నాడు కాబట్టి ఈయన అనకుండా ఇచ్చేస్తారు. ఇది ఓవరాల్గా ఈయన వ్యవహారం. ఈ అమ్మాయి కొరియోగ్రాఫర్ అవ్వాలనేది ఆ పిల్ల ఆశ. డైరెక్టర్ అవ్వాలనుకున్నవాడు సీనియర్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా చేయాలి. సీఏ అవ్వాలనుకున్నాడు ఇంకో సీఏ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. లాయర్ అవ్వాలనుకున్నాడు ఇంకో అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ కూడా ఇంకో సీనియర్ కొరియోగ్రాఫర్ కింద ప్రాక్టీస్ చేయాలి. అంటే కొన్నాళ్ళు చేసి ఉండాలి. తర్వాత ఈ వీళ్ళు కొరియోగ్రాఫర్ అవుతారు. 5 ఏళ్ళైనా టైం పట్టుద్ది. ఓకే, వెయిట్ చేసింది హ్యాపీగా. ఈ 5 ఏళ్ళు ఈమె ఎలా అంటే స్కిల్స్ నేర్చుకోవడం, అందరితో పరిచయాలు పెంచుకోవడం, ఈ కార్యక్రమంలో ఉండగా ఈయన ఈ ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి అక్కడ ఇక్కడ గిల్లేవాడు. ఆ పిల్లకి ఒళ్ళు మండి దూరం నెట్టేసేది. ఎలా పగ తీర్చుకున్నావు నువ్వు, అందరి ముందు తిట్టేవాడు ఆ పిల్లని. అలా అవమానించి బాగా అయినా సరే అడ్జస్ట్ అయింది. ఇంట్లో చెప్పొచ్చు గిల్లుతున్నాడు మాస్టర్ అని, కానీ రామ్మ మరి అలా గిల్లించుకునే చోట నువ్వెందుకు ఉండడం, ఇంటికి వచ్చేసే అంటారు. కానీ అలా రాలేదు. ఈమె కావాల్సింది ఏంటి, కొరియోగ్రాఫర్ అవ్వాలి, అంతే కదా. భరించింది, దూరం పెడతా భరించింది. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చింది. సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. కార్డు రావట్లా. కార్డు ఉంటే కదా నువ్వు కొరియోగ్రాఫ్ చేయాలి. కార్డు ఇవ్వట్లా. 6.5 లక్షలు ఇస్తా, నా కార్డు ఇవ్వు. ఎవడు ఇవ్వట్లా. ఇబ్బందులు పెడుతున్నారు. రేపు రా, ఎల్లుండిరా, ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం, మళ్ళీ ఎలక్షన్ వరకు ఆగాలి, ఈ మధ్య ఎవరికి ఇవ్వట్లేదు, అది ఇది ఏవో రీజన్స్. డబ్బులు ఇస్తా అన్న కార్డు ఇవ్వట్లా. ఎందుకు అంటే జానీ మాస్టర్ ఇవ్వద్దన్నాడు. ఆయన వెనకాల ఎవరున్నారు, ఓ మహామహులు ఉన్నారు. ఉంటే ఇక్కడ నా దగ్గరే ఉండు, లేదా మానేసి వేరే కొరియోగ్రాఫర్ దగ్గర చేస్తావా, నేను చేయనివ్వను. నేను చెప్తే నేను ఎవడు చేర్చుకోడు, ఖచ్చితంగా నా దగ్గరే ఉండాలి. ఇట్లా వర్క్ అనే ఒక ఇది కింద ఆమెని చాలా చిత్రహింస పెట్టావు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యే స్టేజ్కి వచ్చినప్పుడేమో కార్డు ఇవ్వట్లా. పోనీ ఎవరి కార్డు మీద అన్నా సరే పని చేసుకుందామా అంటే డాన్సర్లను ఇవ్వట్లా. నీ సినిమాకి నేను చేయొచ్చు, కాకపోతే నాకు కార్డు లేదు, పలానా కార్డు మీద నేను పని చేయొచ్చు, కానీ డాన్సర్స్ని ఇవ్వట్లా. ఆమె పనిచేసే సినిమాకి డాన్సర్స్ ఎవరు వెళ్ళకూడదు. ఇన్ని రకాల హింస పెడితే చూసింది, కట్టలు తెంచుకుంది. అన్ని వాట్సాప్ గ్రూపులలో నన్ను ఇలా హింస పెడుతున్నాడు అని సర్క్యులేట్ చేసింది. నేను బయటకు వచ్చి వాడి గురించి మొత్తం చెప్తా అని.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.